ప్రత్యక్షం బ్రహ్మాది చప్పట్లో पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावान् पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति स्वादिष्टयामदिष्टयामवस्वसोमधाराय इन्द्राय पादवेदुतः भागं यज्ञाय भागं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्तं जगात भेषजं तन्नास्तु विपदे चञ्चतुष्पदे ओम शान्तिश्च अवर संघం సభ్యులందరి కోరిక మేరకు మరి విగ్రహ ఆవిష్కరణకు వచ్చేటువంటి మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాల్కల శాసనసభ్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అవార్ సంఘం తరఫున అలాగే ఉప్లూరు గ్రామ ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన గ్రామానికి మరి అవార్ సంఘం పెద్ద మనుషులు వెళ్ళి మరి అన్నగారికి ఇట్లా మరి మీ సాయంతో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కార్యక్రమానికి విగ్రహానికి ఇచ్చినందుకు అన్నగారికి పటేల్ సంఘం తరఫున ఈ యొక్క గ్రామ ప్రజల తరఫున ఈ హిందూ యువకుల తరఫున మీకు మరోసారి అన్న శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ఇటువంటి కార్యక్రమాలను మన హిందూ ధర్మం యొక్క జాగృతి కొరకు మరి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మేము మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా ఉప్లూరు గ్రామంలోని అవారి పటేల్ సంఘం యొక్క ఆధ్వర్యంలో గ్రామంలోని యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యానికి మారిపోయారు, పోరాటానికి మారిపోయారు, వీరత్వానికి మారిపోయారు. ఆ రోజుల్లో మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వాళ్ళ సామ్రాజ్య విస్తరణ చేస్తున్న సందర్భంలో మొదటి హిందూ రాజుగా వాళ్ళ సామ్రాజ్య విస్తరణను అడ్డుకొని వాళ్ళతో పోరాడి మన కోటలు మనకు స్వాధీనం చేసుకునే విధంగా వీరోచితంగా యుద్ధం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. తన 50 ఏళ్ళు జీవిస్తే 50 ఏళ్లలో 27 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలను జయించినటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. ఇవాళ వారి యొక్క వీరత్వానికి
పూర్తిగా మన విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మొత్తం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్నది మొట్టమొదటి రాజుగా ఛత్రపతి శివాజీ గారు కాబట్టి భారతదేశంలోని అందరు రాజులు కూడా శివాజీ గారిని మీరు మా ఛత్రపతి అని చెప్పి బిరుదునిచ్చినారు. ఛత్రపతి అంటే నాయకుడు అన్నాడు. అంటే మా రాజులందరికీ నాయకుడు నువ్వు. మేము చేయలేకపోయినాం, మొఘల్ సామ్రాజ్య విస్తరణను మేము అడ్డుకోలేకపోయినాం, కానీ మీరు ధైర్యంగా మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్నారు మీరు. అందుకే మీరు మా ఛత్రపతి అని చెప్పి ఆయన బిరుదునిచ్చి ఆయనను గౌరవించుకున్న సందర్భం. ఆయన మంచి పాలకుడు, లౌకిక పాలకుడు, ప్రజలందరూ కూడా సమానంగా చూసిన వ్యక్తి. మొఘల్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించేట్టు తప్పిస్తే ప్రజల్లో తారతమ్యాలు చూడలేడు ఆయన. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మన ప్రజలే అని చెప్పి పాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అఖండ మరాఠా